ఏకైనా సమస్య పక్కన పెట్టడమే పూర్వం పద్ధతిని ఏర్పాటు చేశారు. ఉదాహరణకి నేను యాలయంలో కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ముఖ్యంగా దేవాలయంలో చేయడం అంటే నాకు ఇష్టమే, కానీ నాకు అవతల ఉద్యోగం ఉంది కాబట్టి ఇబ్బంది అని చెప్తే ఆయన ఒకటే చెప్పారు, బాబు నువ్వు వచ్చి నీ టయానికి నువ్వు చేసుకుని వెళ్ళిపో అని ఒక మాట అన్నారు. దాన్ని నేను ఒక మంచిగా తీసుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవాలయం తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నాకు చేతైనంత వరకు ఎక్కడ దీనికి ఎట్లా ఉండాలంటే వచ్చినప్పుడే సిద్ధమై ఉండాలి. యుద్ధంలో పోతున్నాం, తుపాకు గుండె తగలచ్చు, కాలు తెగిపోవచ్చు, కానీ యుద్ధం చేయాలి. పోయేటప్పుడే నిర్ణయించుకొని పోవాలి. ఇది ఆమె యొక్క పరిస్థితి. అంటే ఏంటి, వచ్చినప్పుడే అన్నిటికీ సిద్ధమై ఉండాలి. అన్ని పనులు చేతైతేనే దేవాలయంలో చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ పూర్వం నుంచి ఉందన్నమాట. దాంట్లో ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. చాలా గొప్ప విషయం. ఒకటే ఒక మాట చెప్తున్నా, రాముని యొక్క అరూపవైభవం అని చెప్పుకుంటున్నాం అన్నమాట. రాముని యొక్క అరూపవైభవం అనేటువంటిది చెప్పడానికి వీలైనటువంటి వర్ణనాన్ని ఆ పుస్తకాన్ని ఒక్కసారి ఎత్తుకుంటే దాడుకునేవారు. నేను ఎత్తుకుంటాను ఎవరైనా వచ్చేవాడు కాదు. బహుమానం నాకేమవుతామా, పిల్లవాడు ఎత్తుకుంటే చాలు అదే బహుమానం అని చెప్పేవాడు. అయితే విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ కోసం కామాక్షిని తీసుకుని వెళ్ళారు. మార్గ మధ్యంలో సరైన వెంటనే పడుకున్నటువంటి వాళ్ళని ఆ పార్కు అంటే అక్కడ ఉన్నటువంటి పక్క ఏర్పాటు చేశారు. ఏమిటయ్యా అంటే దర్భ చాపం వాటితో పడుకున్నాడు. హంసుడిగా కాపాడినటువంటి రాముడు దర్భ చాపం మీద పడుకున్నాడు. పడుకునేటువంటి సమయంలో అప్పుడు ఆయన చెప్పినటువంటిదే కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తనే అప్పుడు ఏర్పడిందన్నమాట. ఎవరు ఆ మాట చెప్పింది? విశ్వామిత్ర మహర్షి చెప్పారు. అలానే ఈ యొక్క శ్లోకంలో అక్కడ ఏర్పడిందన్నమాట. సుప్రభాతాన్ని కలిగాక కరుణ వంటి కమలాల వంటి కనులు ఆజానబాహుడు ఆజానబాహం రాముడి విగ్రహాన్ని కామిని పాలము అనవయక్కించాడు. పాలలో అనవయక్కించాడు. దుర్దురైనటువంటి సమస్యటువంటి గ్రహం చేశాడు త్యాగరాజు. దుర్దుహి రాష్ట్రంలో త్యాగయ్య ఆయన అరవంతా భోజనం చేయాలి. ఏమి తీసుకోవాలా ఏడుస్తూ కూర్చున్నాడు ఆ దేవరాజ్యం కోసం. కూర్చుంటే పెట్టి తమ అడిముట్టికి పెట్టి ఆయన త్యాగయ్య స్వామికి కీర్తించాలని ఆయన విగ్రహాలు నడిచొచ్చాయి. నదిలో వచ్చి చెప్పలేదు వచ్చేసాను బయటికి. అంతటి గొప్ప పుత్రుడు త్యాగయ్య. అటువంటి వారందరూ కూడా అలాంటి పాదస్పర్శంగా వచ్చినటువంటి అహల్య వాడిని కూడా ఆమె కూడా పాదస్పర్శతోటి పాదాలు వేయటువంటి కన్యాదానం చేసేటువంటి జనక మహారాజు కూడా చాలా గొప్పవాడు. అది ప్రజల సుఖం. మనందరం ఇలా ఆనందం చేస్తున్నామన్నా, మేము కూడా స్వామి సేవ చేస్తున్నామంటే ఇదంతా కూడా మా ఇప్పటి ఫలితం కాదు, పోయిన యొక్క సుఖం. అలానే జనక మహారాజు ఆనందపడ్డాట. బ్రహ్మాండ నరుడు వచ్చాడు నాకు, నేను బతికినా చచ్చినా తర్వాత అనుకున్నట్ట ఆయన. అలానే ఇంతటి సుకుమారమైనటువంటి వారిని రక్షించగలరా అని సంశయించాడు సుగ్రీవుడు. అయితే అవలేలగా దుందుమైనటువంటి రాక్షసిని కొండంత శరీరం దాన్ని దుందుమి అనేటువంటి రాక్షసి. దాని యొక్క శరీరం కొండంత ఉందిట. ఒక్క కాలుతోటి ఆ కన్నగానే 10 యోజనాల దూరం పడిపోయింది ఆ యొక్క శరీరం. 10 యోజనాల దూరం. యోజనం అంటే చాలా దూరం మనం నక్కేసుకోవాలి అవన్నీ కూడా. అయితే విసిరివేటి నిలబడినటువంటి వాడు